జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ఆదిశంకరాచార్యులు వారు రచించిన శ్రీకృష్ణుని యొక్క శక్తివంతమైన స్తోత్రమైన శ్రీకృష్ణాష్టకం శ్లోకాలను వాటి అర్థాలను పఠించడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యులు వారు మనకు అనేక స్తోత్రాలను అష్టకాలను అందించారు. అందులో శ్రీకృష్ణుడి గురించి వర్ణించే 8 శ్లోకాలతో కూడిన శ్రీకృష్ణాష్టకం చాలా ముఖ్యమైనది. ఈ అష్టకమును ప్రతిరోజు పఠించడం వల్ల కోటి జన్మ నుండి చేసే పాపాలు కూడా తొలగిపోతాయని శంకరాచార్యుల వారు ఫలశ్రుతిలో తెలియజేశారు. ఇంతటి శక్తివంతమైన కృష్ణాష్టకం యొక్క శ్లోకాలను వాటి అర్థాలను పఠించడం వల్ల కలిగే ఫలితాలను కూడా తెలుసుకుందాం. శ్రీకృష్ణాష్టకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అనగా వసుదేవుని కుమారుడు కంసుడు చాణూరుడు అనే రాక్షసుల్ని సంహరించినవాడు, దేవకీదేవికి ఆనందమును ప్రసాదించినవాడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు. 2వ శ్లోకం. అతసీ పుష్ప సంకాసం హార నూపూర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పాలను ధరించినవాడు, రత్నాలతో పొదిగిన హారాలను కంకణాలను ధరించినవాడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు. 3వ శ్లోకం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్ కుండల ధరం కృష్ణం వందే జగద్గురుం. నల్లని ఉంగరాల కురులు కలవాడు, పూర్ణచంద్రుని వల్లే ప్రకాశించినవాడు, చెవులకు కుండలములు ధరించినవాడు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు. మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం. అనగా మందార పూల సుగంధము కలవాడు, మందహాసంతో ఉండేవాడు, నెమలి పింఛమును శిరస్సుపై ధరించేవాడు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు. 5వ శ్లోకం. ఉత్పుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. అనగా పూర్తిగా వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు కలవాడు, మేఘాల వంటి నీలిరంగు శరీరం కలవాడు అయిన యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణునికి నమస్కారం. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీదేవితో ఆటలలో నిమగ్నమైన వాడు, పసుపు రంగు వస్త్రాలను ధరించువాడు, తులసి గంధము వంటి వాటి యందు ఆకర్షితుడైన వాడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు. 7. గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీనికేశం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. గోపికల కౌగిళ్లలో బంధింపబడినవాడు, లక్ష్మీదేవి హృదయంలో నివసించువాడు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారములు. 8. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సం అనే చిహ్నంను కలిగినవాడు, వనమాలను ధరించినవాడు, శంకుచక్రాల ధరించినవాడు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు. ఫలశ్రుతి. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. అనగా ఈ కృష్ణాష్టకమును ప్రతిరోజు ప్రాతకాలంలో పఠించిన వారికి కోటి జన్మల పాపాలు సైతం తొలగిపోతాయని శంకరాచార్యుల వారు స్వయంగా తెలియజేశారు. ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన కృష్ణాష్టకమును మనం కూడా ప్రతిరోజు పఠించి శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కృష్ణాష్టమి నుండి ఈ శ్లోకమును ప్రతిరోజు చదివి మనం కూడా శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.